గత 10 రోజులుగా తిరుమల వెంకన్న స్వామిని రాజకీయ ప్రచారాస్త్రంగా మార్చుకొని కూటమి ప్రభుత్వం ఇష్టానుసారం మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజకీయం చేస్తాం. ఇది మంచి పద్ధతి కాదని చంద్రబాబు గారిని ఇలాంటి కుటిల రాజకీయాలు మానుకోవాలని మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన విధంగా చంద్రబాబు గారు చేసిన తప్పుకే చంద్రబాబు గారికి ఆ పార్టీ నాయకులకే స్వామి శిక్షించాలని రాష్ట్ర ప్రజల్ని మంచిగా ఆశీర్వదించాలని ఈ రోజున పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ రోజున చంద్రబాబుకి మంచి బుద్ది ప్రసాదించాలని ఆయన పాపానికి ఆయనకే శిక్ష విధించాలనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. కల్తీ లడ్డూలో జరగలేదు, కల్తీ నెయ్యిలో జరగలేదు, కల్తీ లడ్డూ ప్రసాదంలో గాని వెంకన్న స్వామి ఆలయంలో గాని జరగలేదు. కల్తీ జరిగింది కూటమి నాయకుల మెదడులో అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి వెంకటేశ్వర స్వామి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసం, భక్తి ఉండబట్టి పాదయాత్ర ముగించుకుని నేరుగా వెంకన్న స్వామి దర్శనానికి వెళ్లారు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ ఎందుకు అడగలా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో, అమిత్ షా గారితో మరి వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు డిక్లరేషన్ అడగలా? దీనికి కూడా వారు సమాధానం చెప్పాలి. తిరుమల వెంకన్న స్వామి మీద అపారమైన భక్తి, నమ్మకం ఉండబట్టే తిరుమలలో నవనీత సేవ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ప్రారంభించారు. అదేవిధంగా మరి ఉద్యోగస్తుల్ని పర్మనెంట్ చేశారు, వారి జీతాలను రెట్టింపు చేశారు, వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇవన్నీ కూడా మర్చిపోయి ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదు. నమ్మకం, భక్తి, విశ్వాసం ఉన్నటువంటి